హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, త్రయోదశి. ఈరోజు అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రాధిపతి మిత్రులు శని. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనే నామాన్ని అందరూ కూడా జపించండి. ఇక శనైశ్చర దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏ వస్తువులు తీసుకెళ్ళాలి, ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు అనేది చూద్దాము. శనిదేవునికి శని పూజ చేసిన తర్వాత తలస్నానం చేయాలి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి అని చెప్పేసి ఏ శాస్త్రంలో కూడా లేదు. కాకపోతే శనికి తైలాభిషేకం చేసిన తర్వాత, నువ్వులతో అభిషేకం చేసిన తర్వాత కాస్త చేతికి అంటే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్నానం చేసి శనిని కడుక్కున్నట్టు అని భావించి స్నానం చేస్తారు, అంతే. ఇక శనైశ్వరుని దేవాలయానికి వెళ్ళేటప్పుడు నువ్వులను అలాగే స్టీల్ కానీ ఇనుముతో చేసిన నాణేలను తీసుకెళ్ళవచ్చు. నువ్వుల నూనెతో శనైశ్వరునికి అభిషేకించిన నూనెను కానీ మిగిలిన నూనెను కానీ దేవాలయంలోంచి ఇంటికి తీసుకొని రావద్దు, దానిని అక్కడే వదిలేయాలి. కావాలంటే మీకు ఎంత సరిపడుతుందో అంత తీసుకొని వెళ్ళండి. అలాగే అలా ఎవరైతే తీసుకొచ్చుకుంటారో వారికి సంపూర్ణ పూజా ఫలం ప్రాప్తించదు, సగంలోనే ఉంటుంది. అలాగే అభిషేకం నూనె కానీ దీపారాధన నూనెను కానీ చేతులకు తలకు రాసుకోవద్దు. అలాగే ఏదైనా శనైశ్వర దేవాలయంలో డొనేషన్స్ లాంటివి చేసినప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు నాణాలు కానీ డబ్బులను కానీ తీసుకోరాదు. అదేవిధంగా శనికి నువ్వుల వత్తులతో దీపారాధన చేయాలి. శనికి తైలాభిషేకం చేయడం వలన ఆయుష్ వృద్ధి అవుతుంది, గండాంతరాలు తొలగిపోతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని నీచపడి ఉండడం, శని క్రూర దృష్టి ఉండడం వలన పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు లాంటి వాటిల్లో ఇబ్బంది పడేవారు నువ్వుల వత్తిలతో దీపారాధన చేసి నువ్వులతో అభిషేకం చేసి ఒక ఇనుము ముక్కను అక్కడ పెట్టి రావాలి. వీలైతే నువ్వుల దానం కూడా చేయవచ్చు. ఇవి శని దేవాలయానికి వెళ్ళినప్పుడు పాటించవలసిన పరిహారాలు. ఇక రేపు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు రేపు బుధాదిత్య యోగం ఉంది. రేపు విష్ణు భగవానుని ముందు గోధుమ పిండితో చేసిన ప్రమిదలో నెయ్యి దీపాన్ని పెట్టి ఏదైనా నానబెట్టిన పెసరపప్పును నైవేద్యంగా సమర్పించండి. తదుపరి దాన్ని మీరు ప్రసాదంగా పూజించినట్లయితే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఇక ఈరోజు యోగక్షేమం. ఆర్థిక సమస్యలు దూరం అవ్వడం కోసం, ఏదైనా తీరని సమస్య ఉంటే అవి తొలగిపోవడానికి ఈరోజు సాయంత్రం చెరుకు రసంతో శివునికి అభిషేకం చేసి తదుపరి నీటితో అభిషేకం చేయండి. వీలైతే ఈరోజు సాయంత్రం రుద్రాష్టకం పారాయణ చేయడం వలన ఆపదల నుండి విముక్తి కలుగుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.